రీసెంట్గా ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ అట్లాగే దాని కంటిన్యూషన్ 12th పేజీలో కాకతీయులకి ఇప్పుడు విజయవాడ పక్కనున్న కొండపల్లి అనే ఒక ఫోర్టుకి లింకు పెట్టి ఒక వార్త వడ్డించారు. రీసెంట్గా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో దొరికిన కొన్ని రాగి తాళపత్రాల ఆధారంగా ఈ వార్త రాసుకొచ్చినట్టు అట్లా చెప్పారు. కానీ ఆ తాళపత్రాల్లో ఉన్నది ఈ వార్తకి ఏ విధంగా సెట్ కాదు. ఎందుకనేది ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు తెలుస్తుంది, చూడండి. కాకతీయులు రాష్ట్రకూటులకి, ఆ తర్వాత కొంతకాలం చాళుక్యులకి సామంతులుగా ఉండి, ఆ తర్వాత స్వతంత్రంగా ఒక మహాసామ్రాజ్యాన్ని, ఓరుగల్లు కేంద్రంగా ఒక మహాసామ్రాజ్యాన్ని విస్తరించారు. ఇది అందరికీ తెలిసిన సత్యం. ఫస్ట్ వీళ్ళ ప్రస్థానం ఎక్కడ మొదలైందంటే మానుకోట, అంటే ఇప్పుడున్న మెహబూబాబాద్, ఆ మానుకోట నుంచి ఖమ్మం జిల్లాలోని మదిర, ఆ తర్వాత కృష్ణా జిల్లాలోని నందిగామ, ముక్త్యాల, ఈ తాలూకాల్లో వాళ్ళ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత వరంగల్ కేంద్రంగా మహాసామ్రాజ్యాన్ని విస్తరించారు. కానీ కొండపల్లి అనే ఒక ప్రాంతం ఒక రాజ్యంగా ఏర్పడింది 14వ శతాబ్దం తర్వాత. అంటే కాకతీయ సామ్రాజ్యం పతనావస్థకు చేరిన టైంలో కొండపల్లి అనేది ఏర్పడింది. అంతకు ముందుకు అసలు ఆ పేరు కూడా లేదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ తాళపత్ర గ్రంథాలలో కాకతీయుల సొంతూరు కాకర్తి అని ఉంది, అది కొండపల్లి ప్రాంతంలోనే ఉండొచ్చు అనేది ఆ వార్త సారాంశం. కానీ ఇప్పటికీ వీళ్ళు చెప్పిన కాకర్తి అనే ఊరు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఇందులో ఒక రకమైన మనస్తత్వం కనిపిస్తుంది. అదేంటంటే, ప్రతి దాంట్లో మేమే, వరంగల్ కేంద్రంగా ఏర్పడ్డ ఒక మహాసామ్రాజ్యానికి పునాదులు పడ్డది మా ఊర్లోనే, మా ప్రాంతంలోనే అనే చెప్పుకునే ఒక కుంచిత మనస్తత్వం తప్ప ఈ వార్తలు ఏం కనపడట్లే.